హలో అండి. నేనెప్పుడు కూడా ఇంట్లో ఈ పొడైతే కంపల్సరీ ఉంచుకుంటా. ఈ ఒక్క పొడి ఉండడం వల్ల నాకెంత టైం సేవ్ అవుతుందంటే, ఎప్పుడైనా ఇంట్లో మనం టిఫిన్ చేసేటప్పుడు చట్నీ లేదనుకోండి దోస, ఇడ్లీకి ఈ ఒక్క పొడి కొంచెం వాటర్‌లో కలిపి మిక్స్ చేసంటే చట్నీ రెడీ అయిపోతుంది. అలాగే గుత్తొంకాయ కానీ, బెండకాయ గుత్తు బెండకాయ వండుకుంటాం కదా! అలా గానీ, ఏవైనా కర్రీస్ గానీ ఇన్‌స్టెంట్‌గా చేసుకుంటే ఈ ఒక్క పొడితో నాకు సూపర్‌గా పనైతే చాలా ఈజీ అయిపోతుంది. అలాగే ఇంకా అన్నంలో కూడా ఏది లేదనుకోండి సడెన్‌గా కొద్దిగా పొడి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తినేసినా సూపర్‌గా ఉంటుందనమాట. ఈ ఒక్క పొడితో నేను చాలా రకాలుగా యూజ్ చేస్తాను. అదేంటి, ఎలా చేసుకున్నాననేసి ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. ఈ పొడి చేయడానికి వేరుశెనగ పలుకులనైతే ఒక కప్పు తీసుకున్నా అండి. ఇవి దోరగా లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. హై ఫ్లేమ్‌లో కాకుండా వేయించుకొని పక్కన పెట్టేసి, కొంచెం ఎండు కొబ్బరి ఇవి కూడా లైట్‌గా వేయించుకొని పక్కన పెట్టేయండి. పుట్నాల పప్పు కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఇవి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వేగినవే గనక లైట్‌గా వేయించుకొని పక్కన పెట్టేయండి. తర్వాత ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర ఇవి కూడా కొంచెం వేగుతున్నప్పుడు ఒక 10-15 ఎండుమిర్చి వేసుకోండి. ఇవి కూడా లైట్‌గా వేగిన తర్వాత నువ్వులైతే నేను ఒక 2, 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుందాం పౌడర్‌లాగా. మీకు కావాలి అంటే చిన్న చింతపండు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. ఇది ఓన్లీ మీరు చట్నీ పొడి కింద వాడుకోవాలనుకుంటే ఈ టైంలోనే మనం తాలింపు కూడా ఇందులో యాడ్ చేసి కలిపేసుకోవచ్చు. మనం చట్నీ చేసుకునేటప్పుడు వేరేగా తాలింపు వేసుకోవాల్సిన లేదనమాట. నేనైతే తాలింపు వేయట్లేదు. ఎందుకంటే నేను ఈ పొడిని కూరలకి అన్నిటికి వాడతాను కాబట్టి నేనైతే వేయట్లేదు. బ్రేక్‌ఫాస్ట్ తినే ఒక పావుగంట ముందు ఇలా నీళ్ళు వేసి కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ పొడితో నేను కర్రీలు ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇదైతే డ్రై గుత్తొంకాయ కర్రీ అండి. మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని, మనకి కావాల్సినంత పొడి తీసుకొని, అందులో కొంచెం ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా కూడా కలుపుకొని, ఈ గుత్తొంకాయల్లో స్టఫ్‌లా నేను పెట్టుకుంటాననమాట. వీటిని కొద్దిగా ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి తాలింపులో వేసి, తర్వాత ఇంకా ఈ గుత్తొంకాయని లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవడం అనమాట. ఇంకా గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలాగే మనం చాలా కర్రీలు చేసుకోవచ్చండి. బెండకాయ, కాకరకాయ అంతేకాకుండా ఫ్రై కర్రీలు కూడా లాస్ట్‌లో ఈ పొడి యాడ్ చేసామనుకోండి టేస్ట్ ఇంకొంచెం బావుంటుందనమాట. మీరు కూడా తప్పకుండా ఈ పొడైతే ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. అలాగే మీ టైం కూడా సేవ్ అవుతుంది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.